నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిమ్మాయిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తాళ్ల కిరణ్ మరియు వారి యొక్క బృందం జ్ఞానమాల కార్యక్రమం విజయవంతమైందని, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కొమ్ము సుదర్శన్, కార్యదర్శి తుడుం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తిమ్మాయిపల్లి శ్యామ్, బక్కని కుమార్ మరియు మండల అంబేద్కర్ సంఘం నాయకులు బోడా జంగయ్య, శీలం మల్లేష్, కర్రే గణేష్, దయార శ్రీనివాస్, పండుగ రాజలింగం, మంచాల శ్రీకాంత్, చినింగణి బాలరాజ్, గంగి ఆంజనేయులు, రామారం రమేష్, మెరుగు నవీన్, శీలం భూపాల్, సుమన్ భన్ని మరియు తిమ్మాయిపల్లి గ్రామ యువకులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. జై భీమ్. వచ్చినటువంటి పెద్దలందరికీ, గ్రామశాఖ అధ్యక్షులు మన కిరణ్ గారికి, అదేవిధంగా మండల పెద్దలందరికీ, మండల మాజీ అధ్యక్షులు, సెక్రటరీలు, మాజీ కార్యవర్గ సభ్యులు, మరి అదేవిధంగా స్థానిక గ్రామ శాఖ వార్డు సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు అందరికీ పేరు పేరున 103వ జ్ఞానమాల శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయం చేసినందుకు మాకెంతో గౌరవంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి వారము ఇదే విధంగా కొనసాగించాలని, ఈ యొక్క కార్యక్రమానికి ఇదే విధంగా కొనసాగించాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడద్దు, పండుగ వాతావరణం ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అందుకే నేను జ్ఞానమాల కార్యక్రమానికి యువకులు గౌరవనీయులు శ్రీ తాళ్ల కిరణ్, తిమ్మాయిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుల వారి మహనీయునికి పూలమాల సమర్పణ చాలా సంతోషకరం. ఈశ్వర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క బృందం ఉపాధ్యక్షులు బక్కాని కుమార్, అదేవిధంగా పర్నాంది వేణుగోపాల్, కోచారి శ్యామ్ మరియు కుటుంబాస్ గారు ప్రధాన కార్యదర్శి, మరి వారి యొక్క మిత్ర బృందానికి, మరి ఇక్కడికి వచ్చిన అతనికి, మాజీ సంఘం అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, ఉపాధ్యక్షులు, వార్డు మెంబర్లకు భోగి శుభాకాంక్షలు, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మనం మహిళలను తప్పకుండా స్మరించుకోవాలి. యొక్క ఆలోచనను, ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. మహాత్మా జ్యోతిబా పూలే యొక్క పునాదులపై మనం నడుద్దాం. అందరి యొక్క ఆశయాలను అనుసరిద్దాం. కాన్సీరామ్ గారి యొక్క విత్తనాన్ని మనం చేద్దాం. ఈరోజు కాన్సీరామ్ గారు ఏమంటే 1969లోనే డిఫెన్స్ రంగంలో ఒక ఆఫీసర్, మహనీయులు కాన్సీరామ్ గారు 1969-70 మధ్య కాలంలోనే డిఫెన్స్ భారత రంగంలో ఒక ఉన్నత జ్ఞానమాల 103వ కార్యక్రమాన్ని గుర్తిస్తున్నటువంటి భోజన బంధువర్గం మిత్రులకు అందరికీ మరియు అంబేద్కర్ సంఘం నాయకులకు, ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కిరణ్ గారికి, వారి గ్రామ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మండల కమిటీ సభ్యులకు, మండల అధ్యక్షులు మరియు పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక జైవ్యములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రానున్నటువంటి భవిష్యత్ తరాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించే దిశగా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం వారికి, మరియు ఈ కార్యక్రమానికి నిత్యం ఇచ్చేస్తున్నటువంటి నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు ఒక
గొప్ప శుభదినమని తెలియజేస్తున్నా. 14వ తారీఖు జనవరి 14 నాడు మన మహారాష్ట్ర యూనివర్సిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినటువంటి శుభదినం ఇది. బ్లాక్ పాంథర్స్ అనేటువంటి ఒక ఉద్యమ నిర్మాణం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును మరాఠవాడ యూనివర్సిటీని తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలనేటువంటి మహోద్యమం నడిపినటువంటి బ్లాక్ పాంథర్స్ వీరులు సాధించినటువంటి ఘనతని తెలియజేస్తున్న మిత్రులారా. మరి మనము సామాజిక ఉద్యమాలలో ఎన్నో సామాజిక ఉద్యమాలలో పనిచేసి ఈ యొక్క